నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. మరి ఆ పాప ఎలా చనిపోయిందన్నా మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చాయి పిల్ల మీద? ఆ గాయాల కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెలు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారా? మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంతమంది పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకమండి సీసీ ఫుటేజులు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకమండి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. అనవసరమైన ప్రెస్ అనవసరమైన టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్. ఇది అసలు పద్ధతి కాదు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను యాడికి పోవాలనే పోతా, డిఐజీ కాడికి అయినా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, వాటం పడితే కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా.